పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షోస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సినిమా ఎలా ఉంది, సగటు ప్రేక్షకుడు మెప్పించిందా లేదా అన్న విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, ఒక ఊరిలో కొంతమంది ఆకు రౌడీలను తన దగ్గర ఉంచుకున్న ఒక పొలిటీషియన్ పార్థిబన్ తనకి ఏదైనా కావాలి అనుకుంటే దానిని సాధించడానికి ఆకు రౌడీలను వాడుతుంటాడు. అతని అరాచకాలు మితిమీరడంతో పోలీస్ ఆఫీసర్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చి ఆ పొలిటీషియన్కి ఎలా బుద్ధి చెప్పాడు, అక్కడ ప్రజలను ఎలా కాపాడాడు అనేదే తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, హరీష్ శంకర్ అంటే మనకు ఫుల్ లెంత్ కమర్షియల్ సినిమాలు గుర్తుకు వస్తాయి. అలాంటి హరీష్ శంకర్ ఈ సినిమాను సైతం పూర్తి కమర్షియల్ హంగులతో నింపేశాడు. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ నుండి సినిమా అయిపోయేంత వరకు చాలా హై వోల్టేజ్తో చూపించాడు. ఒకప్పటి పవన్ కళ్యాణ్ మళ్ళీ మన కళ్ళకు ముందు కనిపిస్తాడు. హరీష్ ఏదైతే రాసుకున్నాడో దానిని పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్గా నడిపించిన హరీష్ శంకర్ సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్గా ముందుకు తీసుకెళ్లాడు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసేశాడు. కొన్ని యాక్షన్ బ్లాక్స్లో ఆయన తన పూర్తి ఎనర్జీని చూపించాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సైతం తమన్ చాలా బాగా అందించాడు. శ్రీలీల పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. రాశి ఖన్నా చాలా రోజుల తర్వాత తెర మీద సందడి చేసింది. ఇక ఈ సినిమాలో అక్కడక్కడ చిన్న మైనస్లు ఉన్నప్పటికీ సినిమా మాత్రం ఓవరాల్గా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ డైలాగ్స్, డైరెక్షన్. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్, సెకండ్ హాఫ్ స్టార్టింగ్. ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 3/5.